నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పేరాబత్తుల గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ కాకినాడ మాజీ మేయర్ సుంకర పావని, టీడీపీ నేతలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. దాదాపుగా ఉభయ గోదావరి జిల్లాలో అంటే 34 నియోజకవర్గాలకు గాను ఈయన పేరవతి రాజశేఖర్ గారు నిలబడుతూ ఉన్నారు. తుని నియోజకవర్గం నుండి కూడా మన వైపు నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరున కోరుకుంటా ఉన్నానండి. ఎందుకంటే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గాను పేరావతి రాజశేఖర్ గారితో పాటుగా దాదాపుగా 35 మంది బరిలో ఉన్నారమ్మా. ఎందుకంటే వారందరూ కూడా ఎవరో ఒకరు కామన్ ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి ఆయన వేస్తున్నారు కాబట్టి రెండోది మాకేంటి, మూడోది మాకేంటి అని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఒకటి కరెక్ట్గానే వేస్తారు, రెండోది క్రమం తప్పచ్చు, మూడోది క్రమం తప్పచ్చు. దానివల్ల మీరు వేసిన ఓటు ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది, దానికి వాల్యూ లేకుండా పోతుంది. అందుకని చెప్పి ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఓటేసినట్టయితే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. మీరు మీ పిల్లలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే చెప్పుకుని పరిస్థితి ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంచి పేరావతి రాజశేఖర్ గారిని 1 నెంబర్ మీద ఓటేసి గెలిపించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ సెలవు చిన్నారావు గారికి కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా రేపు 27వ తారీఖు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి కూటమి ప్రభుత్వం తరఫు నుండి కూటమి అభ్యర్థిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రతిపాదించినటువంటి పేరావతి రాజశేఖర్ గారు చెప్పేసి పదే చెప్తా ఉన్నారండి. ఏదైతే ఓటు కూడా ఎలా వేయాలో మన చిన్నారావు గారు ఆల్రెడీ చెప్పే ఉంటారు. మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో కూడా మీరు వేసి ఉంటారు కాబట్టి మీకు అవగాహన ఉంటుంది. కాకపోతే బరిలో దాదాపుగా 35 మంది వరకు రాజశేఖర్ గారితో పాటు ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు కామన్గా మొదటి ప్రాధాన్యత ఓటు రాజశేఖర్ గారికి వేస్తున్నారు, రెండోది మాకేంటి, మూడోది మాకేంటి అని అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా జరిగింది. వేయచ్చులే అని చెప్పి కాబట్టి మరి చేసినట్టయితే మీ ఓటు కూడా వాల్యూ లేకుండా పోతుంది, ఎందుకంటే ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించి కూటమి అభ్యర్థి అయినటువంటి ప్రభుత్వం ప్రతిపాదించే వ్యక్తి కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా పరిష్కార దిశగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే విద్యాశాఖ మంత్రి మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఈ టీచర్స్ అందరికీ కూడా ఆయన యువకాలం పాదయాత్రలో కూడా చాలా రకాల హామీలు ఇచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో అన్ని అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకుని మన తుని నియోజకవర్గం నుండి గతంలో ఎమ్మెల్యేగా మన యనమల దివ్య గారికి ఏదైతే మంచి మెజార్టీ ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారో అదేవిధంగా ఈసారి కూడా పేరావతి రాజశేఖర్ గారు కూడా మన తుని నియోజకవర్గానికి మంచి మెజార్టీ ఇవ్వమని చెప్పేసి మిమ్మల్ని అందరికీ మంచి